ఇలా ఇటువంటివన్నీ కూడా సర్వసాధారణంగా ఈ యొక్క ప్రాంతాల్లో కూడా జరుగుతాయి. ఇటువంటి మూఢనమ్మకాలు నమ్ముతూ ఉంటారు. ఈ విధంగా మీరన్నట్టుగా ఏదైతే శివునికి ప్రీతికరమైన రోజు ఏదైతే అమావాస్య, నిండు అమావాస్య, ఇప్పుడు వచ్చేటువంటి అమావాస్య కూడా చాలా ముఖ్యమైనది. అలాగే ఎవరైతే క్షుద్ర పూజలు చేసి వాళ్ళు రకరకాలుగా చేస్తే అలాగే మనం చూస్తుంటాం నిమ్మకాయలు పెడతారు, అలాగే మిరపకాయలు పెట్టి ముగ్గు వేస్తారు. ముగ్గులు వేసి ఆ క్షుద్ర పూజల సమయంలో ఎవరిపైనైనా మనం ఏమన్నా చెడుపు పెట్టిన వారిపై ప్రభావం ఎక్కువ చూపుతుందని కూడా నమ్మకంతో ఈ విధంగా చేస్తారు. అంతేకాకుండా ఇంకా అదనంగా ముందుకు వెళ్ళి బొమ్మలు పెడుతుంటారు. బొమ్మలు పెట్టి ఆ ముగ్గు గీసిన వాటిలో బొమ్మలు పెట్టి ఆ బొమ్మని గుచ్చితే ఆ విధంగా మనం ఎన్నో సినిమాల్లో కూడా చూస్తుంటాం అటువంటి వ్యవహారాలు. అంటే ఆ విధంగానే ఈ యొక్క ప్రాంతాలలో లేకపోలేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా ఉంటే మన పట్టణ ప్రాంతాల్లో కూడా ఇటువంటి ఘటనలు అక్కడక్కడ కూడా చూస్తున్నాం. ఎందుకంటే క్షుద్ర పూజలు చేయడం, ఒక ఇంటి ముందు ముగ్గు వేసి నిమ్మకాయలు పెట్టి ఈ విధంగా మిరపకాయలు వేసి ఇటువంటి ప్రవర్తన ఎన్నో పట్టణ ప్రాంతాల్లోనే మనకు కనపడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటిది పట్టణ ప్రాంతాల్లో ఈ ఏజెన్సీ ప్రాంతాలలో ఈ అమావాస్య వచ్చిందంటే మాత్రం మరీ ఎక్కువగా జరుగుతుంటాయి. ముఖ్యంగా శ్మశానాలలో అలాగే అర్ధరాత్రి 12 గంటలకు పూజలు చేస్తారనేది కూడా ఒక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ప్రచారం. అటువంటి ప్రచారాలు కూడా ఇప్పుడు ఏదైతే పాప అదృశ్యమైన ఘటనలు లింకప్ అవ్వడం, పాప ఈ రోజుకి 10 రోజులు గడవడం, అలాగే 9 రోజులు గడవడం, 9 రోజులు అయిన నేపథ్యంలోనే ప్రస్తుతం పాప ఆచూకీ ఇంకా లభ్యమవ్వకపోవడం, పాప ఇద్దరు కూడా అదృశ్యమైన నాడే కుక్క దొరికినటువంటి కుక్క కూడా చనిపోవడం, ఇవన్నీ కూడా లింకప్ చూస్తుంటేనే ఇవన్నీ కూడా ఏదో ఒక క్షుద్ర పూజలకి రిలేటెడ్గా ఉన్నట్టుగా కూడా కొన్ని అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే కుక్క బిహేవియర్లో అనేక మార్పులు వచ్చాయి. కుక్క దాని యొక్క ప్రవర్తనలో మార్పులు రావడం కూడా కుక్కకి పాపకి కూడా కలిపి ఏదన్నా చేసి తలపెట్టి ఉంటారు. ఆ విధంగానే కుక్క నిన్నైతే చనిపోయింది. పాప పరిస్థితి ఏంటనేది కూడా తలుచుకుంటేనే అందులో కూడా తల్లి కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న కూడా కరాటే కళ్యాణి కూడా రావడం చెప్పడం జరిగింది. ఆమె కూడా ఈ అనుమానాల డౌట్ కూడా ఎక్స్పెక్ట్ చేసింది. అంటే కొంతమంది ఇటువంటి బలులు, నరబలులు కూడా ఈ ఏదైతే ఈ మహా అమావాస్య నాడు నరబలులు ఇస్తే ఏదన్నా వాళ్ళకి కావాల్సిన మంచి జరుగుతుందని, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయని, మరింత ఆస్తిపరులు మరింత కుబేరులు అవుతారని ఇటువంటి నమ్మకాలతోనే కొంతమంది ఇటువంటి వేలం వేరు కూడా పెడుతుంటారు. మనం ఇటువంటి వాటిని మనం ఆర్టీవీ ఎప్పుడు కూడా ప్రోత్సహించదు. కానీ కొన్ని ప్రాంతాల్లో జరిగిన సందర్భాలను బట్టి కూడా మనం చెప్తున్న పరిస్థితి మాత్రమే. ఆ విధంగానే ఇప్పుడు ఏదైతే రేపు నిండు అమావాస్య, ఇది 3 సంవత్సరాలకు కూడా ఒక్కసారి మాత్రమే ఇటువంటి అమావాస్య ఉంటుందంటున్నారు. శివునికి ప్రీతికరమైన రోజు అమావాస్య కావడంతోనే ఇటువంటి అమావాస్య నాడు ఏదైనా నరబలులను ఇచ్చేందుకు కూడా ఇటువంటి చిన్నపిల్లలను అపహరించి బలిచ్చే సంఘటనలు ఎన్నో కూడా చూస్తాం. అలాగే గుప్త నిధుల కోసం కూడా గుప్త నిధులు ఎక్కడైనా దొరికితే అక్కడ ఒక నరబలి ఇస్తే గుప్త నిధులు మీకు సొంతం అవుతాయని కూడా కొంతమంది జ్యోతిషులు కూడా చెప్తున్న నేపథ్యంలో అటువంటి వాటిని నమ్మి ఇటువంటి పిచ్చి చేష్టలు కూడా చేసేవాళ్ళు ఎన్నో ప్రాంతాల్లో ఉన్నారు. అటువంటి ఏమైనా గుప్త నిధుల కోసం ఈ బలులు ఇచ్చేందుకు కూడా ఇటువంటి అపహరించే వాళ్ళ టీం కూడా ప్రత్యేకంగా తిరుగుతుంటారు. కానీ అంటే దానికి దీనికి సంబంధం ఏంటంటే వారం రోజుల ఘటనలు, నిన్న కుక్క చనిపోయింది, ఇంకా అమావాస్య రోజున ముందు రోజున ఇటువంటి ఏదో అపశకునం చెప్పిస్తుంది అనేది కూడా ఈ పాప తల్లి కూడా చెప్తుందంటే మాకు ప్రతిరోజు కూడా శనివారం నాడే ఇటువంటి ఘటనలు మాకు జరుగుతున్నాయి. గతంలో కారు కూడా శనివారం నాడే కారు కూడా జరిగింది. అలాగే పాప మిస్ అయిన ఘటన శనివారం నాడే జరిగింది. నిన్న కుక్క చనిపోయిన ఘటన శనివారం నాడే జరిగింది అని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఇటువంటి శనివారం సెంటిమెంట్తో వాళ్ళ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఏదో వాళ్ళకి ఈ కీడు ఈ విధంగా తలపెడుతున్న నేపథ్యంలోనే ఇటువంటివి కూడా ఏదో చేస్తుంటారు. రెక్కి నిర్వహించి ఈ పాపల్ని ఈ విధంగా చిన్నపిల్లల్ని నరబలిచ్చేందుకు ఇటువంటి వ్యవహారాలు కూడా చేసే పరిస్థితుల్లోనే పాపని ఈ విధంగా అదృశ్యం చేసుకుంటారా అనే కోణం కూడా విచారణ చేపడుతున్నారు. మరో పక్కన చూసుకుంటే ఒరిస్సా నుంచి ప్రత్యేక నుంచి ఈ టీం ఈ యొక్క ప్రాంతాల్లో ఒరిస్సా నుంచి పనుల నిమిత్తం వచ్చే వాళ్ళందరూ కూడా 1-2 సార్లు విచారణ అయితే చేపడుతున్నారు. వాళ్ళని కూడా ఎటువంటి పాపని ఈ యొక్క పని నిమిత్తం ఈ యొక్క ప్రాంతాలకు వచ్చి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా విచారణ అయితే చేపడుతున్నారు. వాళ్ళు ఏమన్నా పాపను అపహరించి ఇటువంటి క్షుద్ర పూజల కోసం ఏమన్నా తీసుకెళ్లే ఉంటారా అనే కోణంలో మరి అయితే దర్యాప్తు అయితే సాగుతుంది. మరి ఈ యొక్క రేపు అమావాస్యకి మరి ఏం జరుగుతుందో కొంతమంది శాస్త్రవ్యాప్తంగా ఇటువంటి నరబలులు ఇచ్చేటప్పుడు ఈ అమావాస్య నాడు ముందు రోజు మరి ఇటువంటి మిస్ అవ్వడం, అలాగే ముగ్గులు వేయడం, ఇటువంటి
నరబలులు ఇస్తే వాళ్ళకి అనుకున్నట్టుగానే జరుగుతాయని ఒక ఆశతోని ఇటువంటి చేస్తుంటారు. కానీ మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పాప అదృష్టంపై కూడా ఈ అనుమానం లేకపోలేదు. అలాగే ఈ అమావాస్య నాటికి ఏదైనా ఆ పాపకి కీడు తలపెట్టేందుకు, ఏదైనా బలులు ఇచ్చేందుకు ఇటువంటి వ్యవహారాలు ఎవరైనా చేసి ఉంటారా అనుమానంతోనే ప్రస్తుతం అందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నవారు కూడా దీనిపై అనేక పొంకాలు కూడా చెప్పుకుంటున్నారు. ఈ యొక్క ప్రాంతం మనం చూస్తున్నాం, దట్టమైన అటవీ ప్రాంతం మనం చూస్తుంటే పక్కన ఈ పాపం అదృశ్యమైనటువంటి ప్రాంతం కూడా ఇదే. మనం ఉన్నటువంటి ప్రాంతంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఈ యొక్క ప్రాంతానికి అయితే రావడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికే ఏపీ ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రిగా ఉండడం నేపథ్యంలోనే ఈ యొక్క అటవీ ప్రాంతంలో ఎవరైనా క్షుద్ర పూజలు శాఖ మంత్రిగా ఉండడం నేపథ్యంలోనే ఈ యొక్క అటవీ ప్రాంతంలో ఎవరైనా క్షుద్ర పూజలు ఎవరైనా చేస్తున్నారా, లేదంటే ఏమైనా ఉంటున్నాయా అనే కోణంలో కొంతమంది అనుకుంటున్నప్పటికీ కానీ అటవీ శాఖ అధికారులు కూడా ఈ యొక్క ప్రాంతాలకు అయితే చేరుకున్నారు. అటవీ జంతువులు పైన అటవీ జంతువులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పక్కన జల్లెడ పెడుతున్న పరిస్థితి పక్క కనబడుతుంది. చూడొచ్చు, ఇప్పటికే టీంలు కూడా చేరుకున్న పరిస్థితి ఉంది. అటవీ శాఖ అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే ఈ యొక్క క్షుద్ర పూజల కోణం కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కళ్యాణ్. రైట్ ప్రకాష్, మీరు ఒక్కసారి అలానే లైన్లో ఉండండి. ఒకసారి మనం చూస్తే దీనికి సంబంధించి, ఈ విషయానికి సంబంధించి మీరు ఎవరైనా ఆర్టీవీతో మాట్లాడాలనుకుంటే కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలని మాతో పంచుకోవచ్చు. ఈ జరిగిన సంఘటనలన్నిటి గురించి కూడా, అలాగే కుక్క చనిపోవడం గురించి, అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో నిజంగానే మూఢనమ్మకాలని నమ్ముతున్నారా, క్షుద్ర పూజలు క్షుద్ర శక్తులు ఉన్నాయని అక్కడ భావిస్తున్నారా, ఈ పాప విషయంలో కూడా అలాంటి అనుమానాలు మీకేమైనా ఉంటే మీరు కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. సో మొత్తం మీద ఆర్టీవీ ఇలాంటి విషయాలని ధృవీకరించట్లేదు అన్న విషయాన్ని మీరు గమనించండి. ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడున్న ప్రజలు ఇలాంటి విషయాలను నమ్మి, ఇలాంటి విషయాలను నమ్ముతున్నారు, భయభ్రాంతులకు గురవుతున్నారు అన్న విషయాలు తెలుస్తున్నాయి. చాలామంది జ్యోతిష్యులు కూడా కొంత జాగ్రత్తని వహించాలి అంటూ కూడా కొంతమంది జ్యోతిషులు కూడా మరి చెప్పుకొస్తున్నారు. ఈరోజు అంటే ఈ అమావాస్యకు సంబంధించి అమావాస్య ఉదయం, ఆదివారం ఉదయం నుంచి మరి సోమవారం ఉదయం దాకా అంటే సుమారు 24 గంటల పాటు ఈ అమావాస్య ఉంటుంది. ఈ అమావాస్య సమయంలో మరి మంచి గడియలుగా పరిగణించాలా, లేకపోతే ఏదన్నా విధ్వంసం, ఏదన్నా క్షుద్ర పూజలు కానీ ఇలాంటి యాక్టివిటీస్ జరిగే అవకాశాలు ఉంటాయా, వీటన్నిటి గురించి కూడా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ప్రకాష్, ఒక్కసారి ప్రస్తుతానికి ఆ కుక్కకు సంబంధించిన పోస్ట్ మార్టం గురించి, దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి? పోస్ట్ మార్టం చేయడానికి అధికారులు కుక్క శవాన్ని తీసుకెళ్లడం జరిగిందా, లేక ప్రస్తుతానికి ఏంటి? వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్ ప్రకాష్? రైట్, మరి కాసేపట్లో మా ప్రతినిధి మరొకసారి కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద ప్రస్తుతానికి నిన్నటి దాకా కుక్క బ్రతికే ఉంది. కుక్క ఎలాగైనా పాప దగ్గరికి తీసుకెళ్తుంది, పాప జాడని తెలియచేసే ప్రయత్నం చేస్తుంది అన్న ఆశ అందరిలో ఉండే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా దాని గురించి వెయిట్ చేస్తున్న సమయంలో మొత్తానికైతే కుక్క చనిపోవడంతో ఒక్కసారిగా మళ్ళీ మొదటికే వచ్చింది. యూటర్న్ తీసుకున్నారు అని చెప్పుకోవచ్చు. ఒకసారి మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు, ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, చెప్పండి, ప్రస్తుతానికి కుక్క పోస్ట్ మార్టంకి సంబంధించి ఏమైనా లేటెస్ట్ అప్డేట్ ఉందా ఏంటి?